ఏంటి అసలు అన్న మీరు ఇక్కడ లైవ్ లో చూస్తున్నారు కదా, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, నిరుద్యోగులు వద్దంటున్నారు అంటే ఇక్కడ పని వదిలిపెట్టుకొని స్టడీ వదిలిపెట్టుకొని ఇక్కడ మినిమం ఒక 3-4 వేల మంది ఇక్కడ ఉండలేరు కదా. బిర్యానీకి 200 రూపాయలకు వస్తున్నారు అంటున్నాడు, డైరెక్ట్ చెప్తున్నాడు. రాజకీయ నాయకులకు చిన్నప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు పార్టీలో వండుకుంటూ ప్రజలకు అందరికి బీర్లు బిర్యానీలు వంచి అదే మాట అలవాటు అయింది. విద్యార్థి అనేటోడు ఎవరు కూడా బీర్లు బిర్యానీకి రారన్న, మా ఉద్యోగం కోసం మా ప్రాబ్లం కోసం మేము కొట్లాడుతున్నాం. ఈ రోజు మీ ఇంట్లో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, నీ బిడ్డకో నీ కొడుక్కో ఉద్యోగం కోసం రోడ్డు ఎక్కితే ఆ బాధ మీకు అర్థమయ్యేది. ఎందుకు అర్థం కావట్లేదు అంటే మీరు అక్రమాస్తులు ఊడబెట్టుకుంటారు, ఆస్తులు పెంచుకుంటారు, మీ బిడ్డల్ని కొడుకుల్ని యూఎస్ఏ అమెరికాలలో చదివించుకుంటారు. కానీ మాకు అలాంటి పరిస్థితి లేదు. మా తల్లిదండ్రులు కూలికాయకి వెళ్ళి చేసుకొని ఈ రోజు మమ్మల్ని జాబ్ కొట్టడానికి ఇక్కడికి పంపించారు. వాళ్ళకన్నా పువ్వ దొరికే పరిస్థితి ఉంది తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన తర్వాత. మీ కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మొన్న ఒక సభలు ఏమంటాడంటే రేవంత్ రెడ్డి, మీకు నీళ్లు రావు, రక్తం జల్లి పంటలు పండించుకోవాలంటే ఈ రోజు రైతుల పరిస్థితి కూడా అట్లనే తయారైంది. నువ్వు ఒక సీఎం హోదాలో ఉండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? తెలంగాణ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావు? చదువుకోలేదా? ఒక ముఖ్యమంత్రి పదవి అనేది రాష్ట్రం మొత్తం నీ హ్యాండ్ ఓవర్లు ఉంటుంది. అలాంటిది నువ్వు రాష్ట్రానికి ఒక మార్గనిర్దేశం చేయాలి కానీ అందరి ముందు సీఎమా రేవంత్ రెడ్డి అంటే భారతదేశంలో ఇంత సీఎమేనా ఉన్నడా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మీరు పొరుగు దండాలు పెట్టినా, మీరు ఎంట్రీ దాగి సచ్చినా కూడా నేనైతే తగ్గేది లేదంటున్నాను. మేము పొర్లు దండాలు పెట్టినా, అతని ముందు పోయి గడ్డి మందు తాగినా కూడా, ఎలాంటి మందులు తాగినా కూడా అతను రెస్పాండ్ అయ్యే విధంగా లేడు. కానీ ఈ తెలంగాణ అనేది పోరాటాల పురటిగడ్డ. ఆ రోజు 69 నుంచి తీసుకున్న మలిదశ తెలంగాణ ఉద్యమంలో తీసుకున్న నీళ్లు నిధులు నియామకాల గురించే ఈ ఉద్యమాలు జరిగినాయి. ఉద్యమాలు జరిగిన తరుణంలో ఎంతో మంది 1200 మంది విద్యార్థులు మాత్రమే బలిదానాలు చేసుకున్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేసుకోలేదు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేసుకోలేదు. మరి అలాంటి మాటలు ఎట్లా చూస్తారు? ఆ మాటలు ఎట్లా చూస్తారు? ఇతని మాటలు ఎట్లున్నాయంటే ఒక సీఎం హోదా కాదు, సీఎం కి ఎక్కువ, వార్డ్ మెంబర్ కు ఎక్కువ, సీఎం కు తక్కువ అనే విధంగా ఉన్నాయి. ఒక సీఎం కు ఉండవలసిన క్వాలిటీస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమవుతుంది? వార్డ్ మెంబర్ ఎందుకు మాట్లాడుతున్నా? నెక్స్ట్ అయినా వార్డ్ మెంబర్ కూడా గెలవడన్న ఒక ఉద్దేశంతో కదా ఇలాంటి మాటలు మాట్లాడుతుండు. కాంగ్రెస్ ను తెలంగాణలో కాదు యావత్ మొత్తం భారతదేశంలో కూడా భూస్థాపితం చేసేటట్టు తయారైతుండ్రు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అనేది ఒకప్పుడు ఉండేదాన్ని చరిత్ర బుక్కులు చదువుకుంటే మన కొడుకులకు బిడ్డలకు తెలిసి స్టార్ట్ చేస్తుండ్రు.